ఆకాశములను భూమిని అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, cast యువర్ సన్ వైల్ దేర్ ఈజ్ హోప్ అండ్ డు నాట్ సెట్ యువర్ హార్ట్ ఆన్ హిస్ డిస్ట్రక్షన్. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నారు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండవలను అంటే, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారు. ఏమిటి అంటే, నీ కుమారుని శిక్షింపుము. చాలామంది తల్లిదండ్రులు అతి ప్రేమ, అతి గారాభము తమ బిడ్డల పట్ల చూపిస్తూ ఉంటారు. ప్రేమించు, గారాభము చెయ్యి, కానీ వాడు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలియపరచలేకపోతే ఆ తప్పు వలన వాడి బ్రతుకు నాశనం అవ్వబోతోంది. ఎందుకు అంటే, తప్పని చెప్పినప్పుడు వాడు తెలుసుకునే ప్రయత్నము చేస్తాడు. అయితే వాడు పదే పదే తప్పు చేస్తున్నప్పుడు వానిని నీవు అది తప్పు అని తెలుసుకోవడానికి అవసరమైతే శిక్షించాలి. శిక్షించమన్నారు కదా దేవాది దేవుడని. వాడు మరణమగునంతగా, వాడు చనిపోయేటంతగా నీ కోపమును వాడిపై ప్రదర్శించి నీవు వాడిని మరణింప చేయకూడదు. అసలు మనస్సులో వాడి మరణమును నీవెన్నడూ కూడా వాంఛించకూడదు. ఎందుకు అంటే, దేవాది దేవుడు ఈ ప్రతి మానవుని పట్ల, పసి బిడ్డల పట్ల, యవనస్తుల పట్ల, వృద్ధుల పట్ల, అందరి పట్ల కూడా ఒకటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. నిన్ను శిక్షించమని చెప్తున్నారు, కానీ వాడు చావవలనని కోరుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే వాడిని సెటరేట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, కానీ వాడిని చంపాల్సిన అగత్యము నీకు లేదు. అది నీ బాధ్యత కాదు. ఎందుకు అంటే, దేవుని మాట చాలా పవిత్రమైనది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. చూడండి, బాలుని హృదయములో మూఢత్వం అది స్వాభావికముగా పుడుతోంది. అంతేగాని వాడు ఏదో అయిపోయాడు, వాడికి ఏదో వచ్చేసింది అని నీవు విపరీతమైన బాధకు గురయ్యి భయంకరమైన శిక్షలు వేస్తే వాడు ప్రాణము పోయే భయంకర పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. గనుక అంటున్నారు దేవాది దేవుడు, నీవు వాడిని శిక్షించు, అయితే నీవిచ్చే శిక్షాదండము ఏదైతే బాలుని హృదయములో మూఢత్వము చోటు చేసుకుందో, ఆ చోటు చేసుకున్న మూఢత్వము నీవిచ్చిన శిక్ష వలన వానిలో నుండి బయటికి తోలివేస్తోంది. అట్లా శిక్షించాలి నువ్వు, అంతేగాని వాడి ప్రాణము పోయేటంతగా నీవు శిక్షించకూడదు. ప్రియమైన స్నేహితులారా, ఈ మాటను అర్థం చేసుకొని మీ కుటుంబంలో జరుగుతున్న ఆ స్థితిని నీవు అర్థం చేసుకొని నీ బిడ్డల విషయమై చాలా జాగ్రత్తగా నీవు శిక్షించాలి. నీవిచ్చిన శిక్ష వల్ల వాడికి క్రమశిక్షణ రావాలి, జీవితంలో బాగు రావాలి, కానీ వాడి ప్రాణానికి ప్రమాదం జరగకూడదు. వాడు దేవుని ఆశీర్వాదములకు దగ్గర కావాలి, కానీ వాడున్న మూఢత్వంలో వాడు మరణించినట్లయితే నిత్య శిక్షకు, నిత్య నరకమునకు వాడు వెళ్ళిపోవాల్సి వస్తుంది.
ఆ అర్హతను వాడు సాధించాల్సి వస్తుంది. కనుక ప్రియమైన నేస్తమా, చాలా జ్ఞానముతో నీ బిడ్డల విషయమై నీవు ఆలోచనాయుతముగా అడుగులు వేసి దేవుని జ్ఞానముతోనూ దేవుడు ఇచ్చిన ఆలోచనతోనూ నీవు ముందుకు వెళ్ళవలను. నీ బిడ్డలను బాగు చేయాల్సిన బాధ్యత నీపైనే ఉంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి నాయన మీరే చేయి పట్టుకొని నడిపించండి. కుటుంబంలో ఉన్న సమస్త సమస్యల నుంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి తండ్రి. కాచి కాపాడి మీ ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని, మా ప్రియులందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదినిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వాదం ఇచ్చి మిమ్మను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.